జనసేన యువశక్తి భారీ బహిరంగ సభకు సంబంధించిన ఏర్పాట్లను జనసేన అగ్రనేతలు నాగబాబు, నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. భారీ సంఖ్యలో పోలీసులు బందోబస్తును ఏర్పాట్లు చేస్తున్నారు. యువత భవిష్యత్తుపై జనసేన విధాన నిర్ణయాలతో పాటు రాజకీయ పరంగా కూడా పవన్ కళ్యాణ్ ఆసక్తికర ప్రసంగం చేస్తారని జనసేన నేతలు తెలిపారు. రేపు జరిగే యువశక్తి సభకు భారీగా యువత, జన సైనికులు రావాలని పిలుపునిచ్చారు. యువశక్తి ఏర్పాట్లపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామమూర్తి అందిస్తారు. జిల్లా రణస్థలం మొత్తం జనస్థలం కింద మారిపోయింది. ఇక్కడ మొత్తం రేపు ఉదయం ఇక్కడ యువశక్తి పేరుతో పవన్ కళ్యాణ్ నిర్వహించే భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. దాదాపుగా ఇక్కడ చూసినట్లయితే ఇంతకు ముందే ఇక్కడ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్తో పాటు అలాగే నాగబాబు కూడా ఇక్కడ ఏర్పాట్లన్నీ కూడా ఎట్లా ఉన్నాయని పరిశీలించారు. ఆ రేపొద్దున 11 నుంచి 12 గంటల మధ్య ఇక్కడ యువశక్తి సభ, భారీ బహిరంగ సభ ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఎట్లా చేసింది కూడా ఇంతకుముందే మనోహర్ ఇక్కడ మీడియా సమావేశంలో వివరించిన పరిస్థితి. అయితే ఇదొక రాజకీయంగా ఒక తీర్మానం యువతకు సంబంధించి ఉంటుంది. అదేవిధంగా ఉత్తరాంధ్ర సమస్యల మీద కూడా ఒక తీర్మానం కూడా ఈ సభ నుంచి చేస్తారు. అలాగే రాజకీయ పరంగా కొన్ని అంశాలు కూడా ఇక్కడ ఈ యువశక్తి సభ నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తారని చెప్పేసి కూడా నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు. ప్రస్తుతం ఇక్కడ మనం చూస్తున్నాం ఒక 25 నుంచి 30 ఎకరాల స్థలంలో ఇక్కడ భారీ ఏర్పాట్లు చేశారు. అన్ని ఏర్పాట్లు కూడా ఒక దశకు చేరుకున్నాయి, తుది దశకు చేరుకున్నాయి. రేపు ఉదయం నుంచి కూడా 7 గంటల నుంచి కూడా యువత ఇక్కడికి తరలి వచ్చే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఇక్కడ మనతో మాట్లాడడానికి జనసేన నాయకులు ఉన్నారు. బొలిశెట్టి శ్రీనివాస్ మనతోటి ఈ ఏర్పాట్ల మీద ఎలా జరుగుతుంది, రేపు ఎన్ని గంటలకి సభ ప్రారంభమవుతుంది, పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గంటలకు వస్తారు ఇక్కడ మనతో మాట్లాడటానికి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఉన్నారు. చెప్పండి, మనం ఈ ఏర్పాట్లు ఎలా జరిగాయి అనుకుంటున్నారు? ఇప్పుడు ఇంతకుముందు మనోహర్ గారు కూడా చెప్పారు. ప్రస్తుతం రేపు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని గంటలకు వస్తారు, ఎట్లా జరగనుంది సభ తీరంతా? చాలా బాగా జరుగుతుందండి. దాదాపు 2-3 లక్షలు యువశక్తి ఇక్కడ పాల్గొనబోతూ ఉంది. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలన గురించి మెయిన్ సబ్జెక్ట్ అంతా నడుస్తుంది. ఏదైతే యువత ఈరోజు ఉద్యోగాలు లేక మరి నిరాశలు అవుతూ ఉన్నారో వాళ్ళందరినీ ఆదుకునే విధంగా, ప్రభుత్వం నిలదీసే విధంగా ప్రభుత్వంలో జరిగిన అవకతవకల మీద కూడా మాట్లాడే అవకాశం ఉంది. మరి ఖచ్చితంగా ఈ సభ సూపర్ సక్సెస్ అవుతుంది. దీన్ని ఎవరు ఆపే పరిస్థితి లేదు. అన్ని పర్మిషన్స్ వచ్చినాయి, ఎలాంటి ఇబ్బందులు ఎవరికీ లేవు. అన్ని ఏర్పాట్లు కూడా చేయడం కూడా జరిగింది. పార్టీ తరఫున అందరికీ భోజనాలు కానీ, అందరికీ బటర్ మిల్క్ ప్యాకెట్లు, వాటర్ బాటిల్ అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఒక రూలింగ్ పార్టీ కూడా చేయలేనటువంటి సభని ఇక్కడ జనసేన పార్టీ చేస్తూ ఉంది. దీన్ని యువకులు కూడా పెద్ద ఎత్తున పల్లెటూరులో కూడా ఆదరిస్తూ ఉన్నారు. మరి దాన్ని మనం ముఖ్యంగా మేము పల్లెల్లో తిరిగినప్పుడు అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి యువత అంతా కూడా సొంతంగా వాళ్ళ బళ్ళతో వాళ్ళు ఎన్ని కిలోమీటర్లైనా రావడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ సభ బాగా సక్సెస్ అవుతుంది. కళ్యాణ్ గారు రేపు మంచి యువతను ఉద్దేశించి ప్రసంగించబోతూ ఉన్నారు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరిగిన దోపిడీ విధానాల గురించి కానీ, ముఖ్యమంత్రి చేసే మహమ్మద్ బిన్ తుగ్లక్ లాంటి పరిపాలన మీద రేపు అంతా కొనసాగుతూ ఉంటుంది. మేము నెలకి 50,000 లక్షలు సంపాదించుకునే విధంగా మా యువతకి ఆదర్శంగా ఉండాలి కళ్యాణ్ గారు అని చెప్పి అందరూ కూడా కోరుతూ ఉన్నారు. ఈ సభను సక్సెస్ చేస్తామని యువకులు, పెద్దవారు కూడా అందరూ కూడా ఈ సభలో పాల్గొనే అవకాశం ఉంది. జనసేన యువత ఈ సభకి, యువశక్తి సభకి ఏ విధంగా యువకులు తరలొచ్చే పరిస్థితి కనిపిస్తుంది? ఒక అద్భుతమైన సభ అయ్యేటట్టుగా ఉందండి చూస్తుంటే. ఇంచేతంటే ఇప్పుడున్న ప్రభుత్వం చూస్తుంటే చాలా యువతలో వ్యతిరేకత, నిరుద్యోగ సంస్థతో కానీ, అలాగే జాబ్ క్యాలెండర్ ఇస్తాను, జాబ్ క్యాలెండర్ కానీ, ఉపాధి కానీ ఏమీ లేదు. ఈ యువతలో ఉన్న నిరుత్సాహాన్ని చూసే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రేపు జరగబోయే ఈ సభ మన స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా వారిని స్ఫూర్తిగా తీసుకుని ముందుకెళ్లాలన్న ఒక ఆలోచనతో యువత అంతా కూడా ఈ సభ యువశక్తి అని ఒక సభ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. రేపు అయితే 2 లక్షలు సుమారు వస్తారని మేమైతే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నామండి. చెప్పండి, ఎలా చూడాలి? యువశక్తితో తొలిసారిగా పవన్ కళ్యాణ్ గారు జనసేన తరపున ఈ భారీ బహిరంగ సభ పెడుతున్నారు. పైగా వెనకబడిన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సమస్యల్ని కూడా క్రోడీకరించి పెడుతున్నారు. ఎలా చూడాలి? ఒక జాతి భవిష్యత్తు యువతల మీద ఆధారపడి ఉన్నదంటే వాస్తవం. ఈవేళ తొలిసారిగా దేశంలో యువతకు సంబంధించి ఇంత పెద్ద భారీ బహిరంగ సభను పెట్టడం అనేది బహుశా దేశ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ చేయలేని తొలి కార్యక్రమం చెప్పొచ్చు. మరి మా ఆశయం, మా నాయకుని ఆశయం భవిష్యత్ తరాలు బాగుండాలంటే వర్తమానంలో ఉన్న వ్యవస్థలు బాగుండాలి, ఈ రాజకీయాలు మారాలి, కొత్త తరం రాజకీయం రావాలి. ఈ డబ్బుతోనూ అధికారంతోనూ తొక్కివేసే నిరంకుశమైన పద్ధతి పోయి ప్రజాస్వామ్యయుతంగా భవిష్యత్ తరాలను ఉద్దేశించేసే రాజకీయం ఉండాలని చెప్పేసి ఒక సత్సంకల్పంతో గత 10 సంవత్సరాల నుండి రాజకీయం చేసిన పవన్ కళ్యాణ్ గారు తొలిసారి రేపు రణస్థలంలో సమరశంకరం పూరించనున్నారు. మేమందరం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం.
రేపు కార్యక్రమం చూసిన తర్వాత మనందరికీ అర్థమవుతుంది ఆయన సంకల్పం, ఆయన దీక్ష, ఆయన మక్కువ అనే దృఢమైన సంకల్పం, యువత పట్ల అనుకున్న ప్రేమ, రాష్ట్రం పట్ల అనుకున్న ప్రేమ, భవిష్యత్ తరాలకి ఆయన ఇచ్చే సందేశాన్ని రేపు చూడబోతున్నాం. పివిఎస్ఎన్ రాజు, ఇన్ఛార్జ్ చోడవరం నియోజకవర్గం. ఇది ఇక్కడ జనసేన నాయకులు చెప్తున్నది రేపొద్దున్న ప్రారంభం కాబోయే ఏదైతే యువశక్తి, జనసేన యువశక్తి సభ ఉందో దీనికి రాష్ట్ర వ్యాప్తంగా భారీగా లక్షలాదిగా యువత తరలి వస్తుంది. ఇక్కడ ఆ యువతకు సంబంధించిన దిశ కూడా ఇక్కడ నిర్దేశం చేస్తారు పవన్ కళ్యాణ్ అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ భారీగా కూడా జనం తరలి వస్తారన్న, యువత తరలి వస్తుందన్న దీంతో ఇక్కడ బందోబస్తు కూడా భారీగా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ జిల్లా ఎస్పీ రాధిక ఇక్కడ ఎప్పటికప్పుడు వచ్చి ఏర్పాట్లు కూడా పర్యవేక్షించిన పరిస్థితి ఉంది. ఇక్కడ ఇప్పుడే నాదెండ్ల మనోహర్, అలాగే నాగబాబు, ఇతర ముఖ్య జనసేన నాయకులందరూ కూడా ఇక్కడ ఈ ఏర్పాట్లన్నీ పర్యవేక్షించి పరిశీలించి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైమ్ లైన్ న్యూస్, రణస్థలం నుంచి.